దేవునికి స్తోత్రం. ఈరోజు ఏకఛత్రాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:20 వచనం. ప్రియా ఏకఛత్రాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సుందరమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించాలని ప్రభు యొక్క పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు మీ ప్రతి అవసర అక్కర్లు కూడా తీర్చునుగాక. దేవాదేవుడు మీకు శాంతి సమాధానం దయచేయునుగాక. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణ ఆరోగ్యం మీకు కలుగునుగాక. ఆ ఉన్నతుడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడైన దేవదేవుడు మీ ప్రతి అక్కర తీర్చి, మీ ప్రతి అవసరాలు తీర్చి, మీకు శాంతియుతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు అన్నాడు, ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తడుచున్నానంటున్నాడు. ప్రభు మన జీవితంలోనికి వచ్చు నిమిత్తం మన హృదయము తలుపులు తట్టుచు నిలబడి ఉన్నాడు ఆ మహిమానుతుడు. తలుపులను తెరచినెడలా ఆయన ప్రసన్నత ప్రవాహం వల్లే మనలోనికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలోని సంతోషం మనలను నింపును. ప్రియ దేవదేవుని బిడ్డలారా, హృదయమను తలుపును తెరవండి. ఆయన మహిమగల రాజుగా మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించబోతున్న మహిమాస్వరూపుడైన మహిమగల క్రీస్తు ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో కూడా నుండును. ఆయన మనలను విడువడు ఎడబాయుడు. విడువని ఎడబాయిని గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాంగ సుందరుడు మనకున్నాడు. ఆయన ప్రసన్నతను గూర్చి ఎన్నో వాగ్దానాలు గలవు. అయినను మన అశ్రద్ధను బట్టి ఆయన ప్రసన్నతను గ్రహించలేకపోవచ్చున్నాం. తప్పకుండా ప్రయాసపడి ప్రభు ప్రసన్నతను అనుభవించుటకు తీర్మానించండి. మీ అనుదిన జీవితంలో దేవుని ప్రసన్నతను కోరుకొనని జీవగల దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమందు దేవుడు తన ప్రజల మధ్య నివసించాను. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుణ్ణయిందును, మీరు నాకు ప్రజలయిందురు అంటున్నాడు. మనమందరము దేవుని యందు నిలిచున్నప్పుడు దేవుడు తన ప్రసన్నతను మనం పొందగలుగుతాం. దేవుడు మన మధ్య సంచారం చేయవలనని ఆశతో ప్రార్థించినడలా ఆయన మన మధ్యకు వస్తాడు. ఇద్దరు లేక ముగ్గురు నా నామన కూడి వచ్చినప్పుడు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన మహిమాస్వరూపుడు, అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన చేసిన వాగ్దానం ప్రకారం మన జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధి చేయగల గొప్ప దేవుడే. ప్రభు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు ఆయన మాత్రమే. అపోస్తుల కాలమందు వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండువారై దేవుని వాక్యంను ధైర్యముగా బోధించారు. దేవదేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చానని యాకోబు రాసిన పత్రిక 4:8 తెలియపరుస్తుంది. మీరు ముందు ఒక అడుగు ప్రభు వైపు వేసిన ఎడలా ఆయన 10 అడుగులు మీ వైపు వేయిచూ చేర్చుకున్నాను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. తిరిగి వచ్చిన చిన్న కుమారునికి అలాగే జరిగాను. జీవగల దేవుని బిడ్డలారా, నీవు తండ్రితో నుండకు ఎన్నుకుందవా? అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడికను దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. ఈరోజు దేవదేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీ ఎడల ఎంతో కృప చూపిస్తున్న మహిమాస్వరూపుడు, జీవగల దేవుని బిడ్డ, ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరూ కూడా మూయలేరు. మన ప్రియప్రభైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహాకృపతో నింపటానికి ఆ జీవగల దేవదేవుని ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మా ప్రియ ఏకఛత్రాధిపతి అయిన దేవదేవుడా, మహిమానుతుడమైన పరమ తండ్రి, అద్వితీయుడా, నీ నామాన్ని ఎంత కొలిచినా మీ రుణం తీర్చలేం. మహిమ కలిగిన ఘనమైన సుందరమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఉదయకాల సమయంలో నాయన, ఇదిగో మా హృదయాలు తడుచున్న దేవుడు నీవే. నా తండ్రి, మా పక్షానికి వచ్చి మా జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్న గొప్ప దేవుడా,
మీ సహార్థమైన ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి మమ్మల్ని అందరినీ చేయి విడవద్దు నాయన మూర్తి. న్యాయాధిపత్యం మమ్మల్ని చేయిపట్టి నడిపించండి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, జీవం మీ బిడ్డలైన మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని, బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి జయమిమ్మని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు మహిమ కలిగి నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ సర్వ జగత్ రక్షుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక.